శ్రీమదానంద పూర్ణాచార్య ప్రభావం దొంతిరెడ్డి పట్టాభిరామదాసరావు గారు ఇచ్చిన ఈ గ్రంథాన్ని పరిష్కరించినారు పరిశోధకులు వైద్య వెంకటేశ్వరాచార్య వారు మరియు పరిశోధక పరిచారణ శ్రీ కవిరాయ గౌడ్ గారు. ఈ గ్రంథాన్ని ప్రాచీన గ్రంథాన్ని సంపాదించిన వారు శ్రీ వైద్య వెంకటేశ్వరాచార్య వారు. శ్రీనివాసుడు గారితో కలిసి ఈ పుస్తకాన్ని పరిష్కరించి మనం ముందుకు ప్రయత్నం చేస్తున్నాము. ప్రాచీన గ్రంథాలను పరిష్కరించి ప్రకటించడం సులభసాధ్యమైన విషయం కాదు. దానికి చాలా కష్టాలు ఓర్చుకోవాల్సి ఉంటుంది. ముందుగా విద్యాశాఖ కలెక్టర్ మాట్లాడవలసిన ఈనాటి కపిలవాయి లింగమూర్తి వారి పదార్థ పూర్ణ చార్య ప్రభావం ప్రాచీన మధ్య ప్రబంధం యొక్క గ్రంథావిష్కరణ సందర్భంగా చేసిన సభాధ్యక్షులు శ్రీ కలప గారి అధ్యక్షుడు గారి నాది గ్రామీణ పరిశ్రమ కమిషన్, అదేవిధంగా ఇతర ఈనాటి ఆత్మీయ అతిథులు సుబ్రహ్మణ్యం గారు, గ్రంథకర్త కపిలవాయి లింగమూర్తి గారు, చంద్రశేఖర్ గారు, వెంకటేశ్వరాచార్య గారు, భారత స్టేషన్ ప్రెసిడెంట్ వీరబ్రహ్మచారి మరియు కార్యక్రమానికి చేసిన అందరికీ వందనాలు. చాలా సంతోషం. ఈ వయసులో సుమారుగా 28-29 సంవత్సరాల వయసులో లింగమూర్తి గారు మనకి ఇప్పటికీ ఆయన రచనా వ్యాసంగంలో నిమగ్నమై మహబూబ్ నగర్ జిల్లా పేరు ప్రతిష్టలు నిలుపుతూ వారు అనేక గ్రంథాలు రచించడం మనందరికీ అందించడం అనేది చాలా సంతోషం. ఇది మనం చేసుకున్న అదృష్టం అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ అవకాశం నాకు దొరికినందుకు, ఈ పుస్తకం ఆవిష్కరణ నాకు నేను ముఖ్యంగా భావిస్తున్నాను. వారు పాలి ఓరియంటల్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసి అనేక 50కి పైగా గ్రంథాలు రచించడం చాలా గొప్ప విషయం. అందులో కంకణ గ్రహణం, సుబ్రహ్మణ్యం ఉదాహరణం, మామిళ్ళపల్లి క్షేత్ర మహిత్యం, పాలమూరు జిల్లా దేవాలయాలు, కావ్యగ్రంథి, కాలగ్రామ చరిత్ర లాంటి ప్రసిద్ధమైన రచనలు రచించి ఎంతో సాహితీవేత్తల యొక్క ప్రశంసలు అందుతున్నారు. ఇప్పటికీ తెలుగు విశ్వవిద్యాలయ పరిశోధకులకి వారు మార్గదర్శనం చేస్తూ అనేక సందర్భాల్లో వారికి కావాల్సిన సమాచారం అందించడం, వారు పిహెచ్డీని పొందడానికి మీరు దోహదపడడం అనేది చాలా ఎంతో ఉదాహరణది. సో అదేవిధంగా మనం తెలుగు మహాత్సవం జరుగుతున్నప్పుడు కూడా వారిని ప్రత్యేకంగా పిలిపించి వారికి మనము ఇక్కడ ఈ మన జిల్లా పరిషత్ గ్రౌండ్స్లోనే జరుపుకున్న సందర్భంగా వారికి విశిష్ట వ్యక్తిగా వారి పాఠ్యాంశాన్ని, వారి ప్రావీణ్యతని గుర్తించి వారికి సన్మానం చేసుకోవడం, ఆ రోజు ఆ సందర్భంగా నేను కూడా వేదికపై ఉండడం అనేది నాకు అదృష్టంగా భావిస్తున్నాను. సో వారి దగ్గర నుంచి ఇంకా ఎన్నో రచనలు మనకు అందాలి. వారి స్ఫూర్తి ముఖ్యంగా వారి యొక్క ఆ పాటించే పరిమళం మొత్తం మహబూబ్ నగరే కాకుండా అంత తెలుగు మాట్లాడే వారందరికీ వారికి ఖచ్చితంగా అందాలి అని చెప్పి నేను ఆశపడుతున్నాను. సో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి మనకి ఈ గ్రంథావిష్కరణ జరుపుకోవడం, అదేవిధంగా వారి గురించి మనం అందరం కూడా ఖచ్చితంగా వారి యొక్క కీర్తిని అందరూ కూడా మనం తెలుసుకోవడం అనేది ఈ సందర్భంగా ఈ యొక్క మంచి అవకాశంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఇంకా అనేక కార్యక్రమాలు ఉండడం వల్ల కొద్ది కష్టం. సో అందువల్ల వారికి మరొకసారి దాని యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ వారికి మై సిన్సియర్ గ్రీటింగ్స్ టు హిమ్. సో వారికి నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ పవన్ కొనసాగించాల్సిందిగా